ఇక కృష్ణా జిల్లా గన్నవరం మండలం తేంపల్లిలో రైతులపై అధికారులు ప్రతాపం చూపెట్టారు. పోలవరం కాలువపై ఏర్పాటు చేసుకున్నటువంటి మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. గత 10 ఏళ్లుగా మోటార్లు వినియోగించుకొని చెరువులు నింపుకుంటున్నామంటూ రైతులు చెబుతున్నారు. అయితే ఈ ఏడాది వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని, ఇలాంటి సమయంలో కూడా మోటార్ల విద్యుత్ కట్ చేయడం సరికాదంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రైతులకు నీటి సౌకర్యం కల్పించేందుకు సహకరించారని, ప్రస్తుతం మాత్రం తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ కూడా రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించి నీటి సౌకర్యం కల్పించాలంటూ కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మోటార్లను తొలగించేందుకు వచ్చినటువంటి పోలవరం అధికారులను రైతులు అడ్డుకున్నారు. మోటార్లు ఎందుకు తీసివేస్తున్నారంటూ కూడా అధికారులను వారు నిలదీశారు. దీంతో రైతులు అధికారుల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులకి ఇన్ఫార్మ్ చేయకుండా వైర్లు కట్ చేస్తాం ఎందుకు, మోటార్లు ఆపటం ఎందుకు? ఆపారు కదా. ఇప్పుడు కనీసం నిన్న డిఏ గారు వచ్చారు, ఏ గారు వచ్చారు చెప్పాము. మాకు 24 గంటలు టైం ఇవ్వమన్నాము, 24 గంటలు టైం కూడా ఇవ్వలేదు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మీరు చెప్పుకుని మాకు పోదంతా వెళ్ళి ఎంపీ అక్కడికి వెళ్ళాలి కదా. ఆయన చెప్పిన మాట ఏంటో ఈ లోపు ఆపుకోకుండా ఉండాలి కదా. మేము చాలా పని చేసుకోమా, లేకపోతే ఇంట్లో కాపలా వేసుకోమా? పోలవరం ఆయకట్టు మీద దాదాపు ఒక 10-12 మోటార్లు పెట్టాం. మాకు ఇక్కడ తెంపల్లి, వీరపనేనిగూడెం, కొత్తగూడెం, చిక్కవరం ఈ విలేజ్లకి అన్నిటికీ నీళ్ళు వెళ్ళాలండి. ఏ ఊరికి ఆ ఊరు విలేజ్కి వచ్చి దగ్గర 400 నుంచి 500-600 ఎకరాలు ఉంటాయండి. రైతులకు మొత్తం ఒడ్డు విత్తనాలు కూడా సబ్సిడీ మీద విత్తనాలు ఇచ్చారు. మరి ఆ రోజున విత్తనాలు ఇవ్వకుండా ఉంటే మేము మానేసేవాళ్ళండి. ఆ రోజు నేను చెప్పొచ్చు, వీళ్ళు ఒక్కొక్క మోటార్ బిగిస్తాక మాకు ఎన్ని అయినాయండి? 25,000, 15,000, 20,000 అయినాయండి మోటార్లు బిగిస్తాకి. ఒక 2 జీబీలు వేసుకుని ఏఈ గారు, డిఈ గారు, ఎస్ఈ గారు అందరూ వచ్చి మీ కరెంటు పీకేస్తున్నాము, మోటార్లు ఆడతా హీలేదయ్యా, పైనుంచి మాకు ఆర్డర్లు వచ్చేసినాయి, మీరు మరి తీసేయాలి మోటార్లు అర్జెంటుగాని చెప్పారండి. ఏమంటే ఇప్పుడు వచ్చి మీరు తీసేయాలంటే ఎట్ట కుదురుద్దండి అని మేము ఒక 100 మంది రైతులు పోగాడి వాళ్ళకి చెప్పామండి. రైతులకి ఇన్ఫార్మ్ చేయకుండా వైర్లు కట్ చేస్తాం ఎందుకు, మోటార్లు ఆపటం ఎందుకు? రైటిక కృష్ణా జిల్లా గన్నవరం మండలం తేంపల్లిలో రైతులపై అధికారులు ప్రతారం చూపెట్టారు. ఇక పోలవరం కాలువపై ఏర్పాటు చేసుకున్నటువంటి మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీని సందర్భంగా రైతులు కూడా తీవ్ర స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఇటు రైతులకు సంబంధించి కూడా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఎందుకంటే ఈసారి వర్షాలు పడడం లేదు కాబట్టి మేము ఆ పోలవరం కాలువలో కూడా మోటార్లు వేసి నీళ్లు పట్టుకుంటే కనుక అధికారులు ఎందుకు మా పైన ఇంత వివక్ష చూపిస్తున్నారు, మాకు ఆదుకోండి అని చెప్పేసి ప్రభుత్వం ఈ సందర్భంగా ఆదుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద ఇటు పోలవరానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అక్కడ పరిస్థితిని సమీక్షించడానికి వెళ్తే కనుక రైతులు ఆ కరెంట్ ఆఫ్ చేయకుండా కూడా వారు అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు, అయితే కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెల్లపల్లి గ్రామంలో రైతులు అధికారుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలవరం కాలువపై గత 10 ఏళ్లుగా ఏర్పాటు చేసుకున్న వినియోగిస్తున్న మోటార్లకు విద్యుత్ సరఫరాలను ఎలక్ట్రికల్ శాఖ అధికారులు నిలిపివేయడంతో రైతులు ఆందోళనకు దిగిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే మోటార్లను కూడా తొలగించేందుకు పోలవరం అధికారులు ప్రయత్నించగా మోటార్లను ఎందుకు తీసేస్తున్నారు, మా పంటలకు నీరు ఎలా అందుతుంది అంటూ కూడా రైతులు అధికారులను నిలదీసిన పరిస్థితి అయితే నెలకొంది. దీంతో ఇరు వర్గాల సంబంధించి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వర్షాభావంతో ఇప్పటికే పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని, ఇలాంటి సమయంలో ఏదైతే నీటి వనరులను కూడా నిలిపివేయడం రైతులపై అన్యాయం అని కూడా వారు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా 2014లో అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రైతుల కోసం ఈ మోటార్లు ఏర్పాటు చేసి సాగునీరు అందించారని, అప్పటి నుంచి అవే మోటార్లతో చెరువులు నింపుకొని వ్యవసాయం చేసుకుంటున్నామని రైతులు తెలిపారు. అయితే అప్పట్లో ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా విద్యుత్ వైర్ను తొలగించే ప్రయత్నం చేసిన వల్లభనేని వంశీ రైతుల పక్షాన్ని నిలబడి నీటి సమస్యలను పరిష్కరించారని కూడా వారు గుర్తు చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రస్తుతం రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఇక్కడ
రైతులను ఇబ్బందులకు గురి చేసి ఎక్కడో ఇతర ప్రాంతాలకు నీళ్లు ఇవ్వడం ఏమాత్రం సమంజసం కాదని కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయని ప్రభుత్వం వెంటనే కూడా స్పందించి విద్యుత్ పునరుద్ధరించాలని కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా సాగునీరు అందేలా కూడా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. లేదంటే రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితులు ఉంటాయని, దానివల్ల ఆత్మహత్యలే శరణ్యంగా మారే పరిస్థితి ఉంటుందని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు ప్రభుత్వం అంటూ కూడా రైతులకు అన్యాయం చేస్తున్నారంటూ కూడా రైతులు ఈ ముఖంగా అయితే మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. తమ గోడును ఏదైతే గతంలో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఇవన్నీ కూడా ఇవ్వటం, అక్కడ రైతులకు అండగా నిలబడటం జరిగింది. అది ఒకసారి పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచించాలని కూడా రైతులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వర్షాలు లేని నేపథ్యంలో పంటలు ఎండిపోయిన నేపథ్యం ఉంది. అలాంటిది ఈ పరంగా ఉన్న వాటర్ పెట్టుకొని పండించుకుంటున్న తరుణంలో ఇలాంటి విద్యుత్ శాఖ ఈ విధంగా కట్ చేయటం అయితే దారుణం అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. మేము గత 9 సంవత్సరాల మధ్య ఈ పోలవరం కాలం మీద మోటార్లు పెట్టుకుని వ్యవసాయం చేసుకుంటున్నాం. వ్యవసాయం చేసుకుంటే నిన్న మొన్న వచ్చి ఎస్ఐ గారు, ఏఈ గారు, డిఈ గారు, ఇవాళ ఆర్ఐ గారు, ఈఆర్ఓ వీళ్ళందరూ వచ్చి మోటార్లు తీసేయాలని చెబుతున్నారండి. ఆల్రెడీ ఇప్పుడు ఒక 25,000, 20,000, 25,000 వ్యవసాయానికి ఎకరానికి ఒక రైతు ఖర్చు పెట్టారు. ఇప్పటికి వీళ్ళు చెప్పేవాళ్ళు ముందర ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏమీ లేకుండా రైతులకి సబ్సిడీ మీద జీలకలు ఇచ్చారు, పిల్లిమెసలు ఇచ్చారు, అది అయ్యి అన్నారు, యూరియా కట్టలు ఇస్తున్నారు. ఇవాళ వచ్చేటప్పటికే రైతులు పోలవరం కాలం మీద మోటార్లు ఆడొద్దని దౌర్జన్యంగా తీసుకొచ్చి వాళ్ళు మోటార్లు పడేసేస్తాం, లాగేస్తాం, పీకేస్తామని ఇబ్బంది పెడుతున్నారండి. దౌర్జన్యం చేస్తాం కానీ కదిస్తాం కానీ ఎప్పుడూ లేదండి. ఏ టైం వచ్చినా మాటలు పెట్టుకునేవాళ్ళు రైతులు, పండించుకునేవాళ్ళు. ఈ సంవత్సరం మరి విపరీతంగా అదేమంటే కాళ్ళ కిందకి నీళ్ళు లేవు, లేకపోతే అక్కడ బోర్లు ఎంత లేదు, వైపులు వేసులు వస్తున్నాయి. మాకంటే మా మీద వాళ్ళు అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి మా మీద దౌర్జన్యం చేస్తున్నారండి. ఇప్పుడు పెట్టుబడికి ఎకరం వచ్చేపటికి 20,000 పెట్టుబడి పెట్టేసామండి. విత్తనాలు కానీ లేకపోతే వీటికి పట్టుకుంటా కానీ ఏటికన్నా కానీ పరిస్థితి ఎండిపోతానండి. అదే గచ్చానండి మా పాలు. నేను పోలవరం కాలువ కింద 5 ఎకరాలు కౌలు చేసి సాగు చేస్తున్నా. దీనికి 5 ఎకరాలకి దుక్కి ఎకరానికి 10 రూపాయలు చొప్పున 5,000 విత్తనాలు ఇవన్నీ నా చాలా ఖర్చు అయినాయి. ఇవాళ వాళ్ళు వచ్చి ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి మోటార్లు బీకేస్తాను అంటున్నారు. మరి మేము పండించుకున్న పంట నెల 15 రోజులు మట్టి చేలో విత్తనాలు పట్టాం, అవి మొలకొచ్చినాయి. 4 రోజులు మట్టి బోర్లు తడుపుకుంటున్నాం, అవి శుభ్రం కాదు పాలు పోసుకున్నాయి. మరి మీరు వచ్చి పీకేస్తానంటే విత్తనాలు మీరే ఇచ్చారు, మామూలుగా జీలగా ఇవన్నీ మీరే ఇచ్చారు. అది కాకుండా యూరియా కట్టలు గన్నవరంలో ఉండే ఆధార్ కార్డులు తెచ్చుకోండి, పాస్బుక్లు తెచ్చుకోండి రాస్తామన్నారు. మరి మీరు చెప్పిన చాటుకల్లా మేము తెచ్చి ఆ ముందు కట్టలు ఇంట్లో పెట్టుకున్నాం. మరి మేము ఏం చేసుకోం? ఇది తెచ్చి మా నెత్తిన పోసుకోం, పోలవరం కాలంలో పోయామా? మీరు వచ్చి కృష్ణానదిలో తాగుతా కట్టినే. మాకు 10 ఏళ్ళు 12 ఏళ్ళు అవుతుంది వచ్చి కాలువ. మాకు ఇప్పుడు వరకు ఇంజనాలు ఆపమని ఎవరు చెప్పరా. ఇవాళ వచ్చి ఇంజనాలు ఆపమని నిన్న ఎవరు చెబుతున్నారు ఏంటి? ఇంజనాలు కానీ మొత్తం ఏమైనా అసలు వద్దు అంటున్నారు. మాకు వాళ్ళకి 2 సార్లు అయిపోయింది పట్టుడు, 3వ సారి పెట్టేసాం. మళ్ళీ వాటర్ రాట్లా. ఇవాళ చచ్చే బతుకు పట్టుకుంటున్నాం, వదులుకున్నట్టే వాళ్ళు వద్దు అంటున్నారు. మళ్ళీ వచ్చి 10 ఏళ్ళు వచ్చి ఆపుతున్నారు. ఎవరు ఆపమన్నారు? ఇవాళ మేళం వచ్చి ఫోన్ చేసింది. ఎవరు ఆపమనంటే ఈఆర్ఓ ఎంఆర్ఓ అని చెప్పి ఆమె చెప్తుంది. నేనైతే నేను ఆపనని చెప్పేసి ఇంజను నేను ఆపనండి, నేను వదలనన్నా. మళ్ళీ ఏరే వాళ్ళ కుర్రోడు వచ్చి ఆపేసి వెళ్ళిపోయాడు. ఏంటి మాకు నీళ్ళు లేదే, మాకు కాలువ ఏంటి? మా పొలాల మీదకి వెళ్ళి మా ఊరి మీదకి వెళ్ళినప్పుడు మాకు నీళ్ళు లేనప్పుడు మాకేంటి కాలువ? 2014లో కాలువ వచ్చిందండి. అప్పుడు వంశీ గారు ఎమ్మెల్యే గారండి. అప్పుడు వంశీ గారు 10 మోటార్లు ఇచ్చాడండి. 10 మోటార్లు ఇచ్చి అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడాను సాగు చెరువు నిండుతుందండి. ఇప్పుడు వంశీ గారు మోటార్లు ఇచ్చాడు. ప్రతి ఒక్క అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఆపుతాకి ఎవరు ఆపలేదు. ఏమైనా వచ్చిన సమస్యలు వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనే సరిపెట్టుకుని ఆయనే సరిదిద్దుకునేవాడండి. మా దాకా రాలేదండి. ఎప్పుడు కూడా అసలు లేదండి. వంశీ గారు మోటార్లు ఇచ్చాడు. అప్పటి నుంచి కూడా ఆడించుకుంటానున్నాం. పంట చవనంగా పండుతానే ఉందండి. ఇప్పుడు అసలు ఈ సంవత్సరం 3 తాడలు పెట్టామండి. 3 తాడలు పెట్టిన 3 తాడలు కూడా పోయినాయి. 4వ తాడ కూడా స్టడీగా ఉంది పోతాకి. రైతులకి ఇన్ఫార్మ్ చేయకుండా మేము వైర్లు కట్ చేస్తాం ఎందుకు? మోటార్లు ఆపటం ఎందుకు? ఆపారు కదా.
కాదండి ఇప్పుడు కనీసం నిన్న డిఏ గారు వచ్చారు ఏ గారు వచ్చారు చెప్పాము మాకు 24 గంటలు టైం ఇవ్వమన్నాము 24 గంటలు టైం కూడా ఇవ్వలేదు కాబట్టి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మీరు చెప్పుకుని మాకు పోదంట వెళ్ళి ఎంపీ ఆయన అక్కడికి వెళ్ళాలి కదా అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో ఈ లోపు ఆపుకోకుండా ఉండాలి కదా మేము చాలా పని చేసుకోమా లేకపోతే ఇంట్లో కాపలా కష్టమా లేదంటే ఎమ్మెల్యే గారు మేము ఆపుతున్నాం మీరు ఇప్పుడు కాలువలు ఉండే కాళ్ళు బాలు ఇచ్చేవాళ్ళు కూడా అయిపోయి పండుగ మాకు మొత్తం వాళ్ళు అన్ని పెట్టేసి దానికి పంటలు లేకుండా చేద్దామని ఏంటి మీ ఉద్దేశం చెరువు పోతే రైతులకి ఇన్ఫార్మ్ చేయకుండా వడ్లు కట్ చేస్తాం ఎందుకు మోటార్లు ఆపటం ఎందుకు కాదండి ఇప్పుడు కనీసం నిన్న డిఏ గారు వచ్చారు ఏ గారు వచ్చారు చెప్పాము మాకు 24 గంటలు టైం ఇవ్వమన్నాము 24 గంటలు టైం కూడా ఇవ్వలేదు. రైట్, మరిన్ని అప్డేట్ చూసే ముందు ఒకసారి బ్రేక్ తీసుకుందాం.